వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో 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 ನಾನು మీ జోగినండి వచ్చాను. శాదస్తమ్ముడు చెప్తే ఏండో గిల్లితే ఏడుస్తాడని ఓ సామెత ఉంది. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు కూడా చాలామంది ఇలాగే తగలడ్డారు. వాళ్ళకి తెలియదు, ఎవరన్నా చెప్తే వినరు. ఎవరన్నా ఏమన్నా అంటే ఓ నోరేసుకొని పడిపోతారు. మరి వాళ్ళు ఊరుకుంటారా? తమలపాకుతో వీళ్ళు ఒకటి ఇస్తే తలుపు చెక్కతో వాళ్ళు ఒకటి ఇస్తున్నారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ చూసే ముందు హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. ఆనాడు అనితమ్మ పలుకులు ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా, ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఇప్పుడు అదే నోట ఆనిముత్యాలు. నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఆ రోజు పవన్ సార్ గారి వాక్కులు కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కటి. ఇప్పుడు అదే నోటితో తీయని ప్రవచనాలు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. అనితమ్మ గారిది హోంశాఖ కాదంటున్న పేరు నాని. ఆవిడ శాఖ హోంశాఖ కాదు, జగన్ తిట్టే శాఖ. టీడీపీ జేమ్స్ బాండ్లు ఎక్కడున్నారని ప్రశ్నించిన ఆర్కే రోజా. బాండ్లు పంచిన తెలుగుదేశం పార్టీ జేమ్స్ బాండ్లు అందరూ ఎక్కడికి పోయారు? సూపర్ 6 హామీలకు ఆసనాలతో చెల్లు అంటున్న బైరెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది సార్ అంటే ఊపిరి గట్టిగా పీల్చండి, స్లో వదలండి అంట. రేవంత్ రెడ్డి తర్వాత సీఎం నేనే అన్న జగ్గారెడ్డి. 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. బీఆర్ఎస్ లీడర్లకు అదే అసలైన ట్రీట్మెంట్ అన్న ఎంపీ అరవింద్. రప్ప జైలేయాలి ఫస్ట్. బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి ఫైర్. అసలు నీకేమైనా దిమాగ్ ఉందా బండి సంజయ్? తిరకాసుకు దెయ్యాల భయం, భూత వైద్యుడి దగ్గరకు ప్రయాణం. ఎవరైనా సంస్కారంగా వినయంగా పద్ధతిగా మాట్లాడాలి, లేకపోతే తొక్కి నార తీత్తా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చారు డీసీఎం పవన్ కళ్యాణ్ గారు. సినిమాల్లో చెప్పే డైలాగులు బయట చెప్తే కీళ్లు ఇరక్కొడతా అని ఇంకో సప్లిమెంటరీ వార్నింగ్ కూడా జారీ చేశారు. నమస్కారం సార్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏ మాత్రం సహించం. మరి రోజు రాష్ట్రంలో అన్ని అసాంఘిక చర్యలు జరుగుతుంటే ఎందుకు సహిస్తున్నారని చెప్పి అడుగుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నారు, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. ఎవరు భయపడుతున్నారు సార్? ఈ రోజుల్లో అన్నింటికి తెగించారు కదా. ఇలాంటి పిచ్చి బెదిరింపులు గాని, పనికి మాలిన బెదిరింపులు గాని దయచేసి చేయకండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. సార్ తమరి వీడియోనే చూసుకున్నారా? అయ్యి మీ నోటి నుండి జాలివారు నానిముచ్చాలే. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సార్ చూసారా, మీరు చెప్పే పద్ధతి అదేనండి. రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సార్ చూసారా, ఇది కూడా తమరు చెప్పిన సుభాషితాలే. కాలు కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతా జాగ్రత్త. పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. వాయమ్మో, ఇందాకే పద్ధతిగా మాట్లాడాలి, సంస్కారం సాంప్రదాయం అని చెప్పారు కదండి. మరి ఇదేంటి సార్ ఇంతలోనే మాట మార్చేశారు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. వాళ్ళు మాట్లాడకూడదు, మీరు మాత్రం మాట్లాడచ్చు. ఏంటి సార్ ఈ అన్యాయం? పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం, గుర్తు పెట్టుకోండి. ఓ అందరూ ఇలా మర్యాదగా మాట్లాడాలంటారు. నేర్చుకోండి అయ్యా, పవన్ సార్ చూసి నేర్చుకోండి. మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, సమర్థవంతమైన ప్రభుత్వం. ఓకే ఓకే, అది సరే కానీ సార్ 30,000 మంది అమ్మాయిల్ని ఎత్తుకుపోయారని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు మీ చెవిలో చెప్పారని అన్నారు కదా ఎన్నికలప్పుడు. ముందు వాళ్ళు ఎక్కడున్నారో ఎదుగు తీసుకురండి అని అంటున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సీఎం చంద్రబాబు గారు అంటే ఏంటనుకుంటున్నారు? పులి అని అంటున్నారు మంత్రి లోకేష్ గారు. ఆయన జైల్లో నుంచి నడిచి వస్తుంటే పులి వస్తున్నట్టే అనిపించిందని చెప్పారు. ఆ పులికి సంబంధించిన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఏంటి సార్
పులి అంటున్నారు. వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడు. మరి ఫీల్ కాలేదా సార్ నాన్నగారు? ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాలా, నేను చూసాం. ఎలా ఉన్నారు మీరు చూసినప్పుడు? ఇంటి ధైర్యం మామూలుది కాదు బాయ్. అవును సార్, 2019లో మోడీ గారినే బండబూతులు తిట్టారంటే మామూలు ధైర్యం కాదు అది. అదేం ధైర్యమో నాకు తెలియదు. మొండి ధైర్యం అన్నారుగా ఇందాకే. ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు. ఆ జైలు ముందర 2 శిలాఫలకాలు ఉన్నాయి. ఏటయ్యి? మొదటి శిలాఫలకం 1996లో మోడర్నైజ్ చేశారు, చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది. ఓహో, ఆ జైలుకు రిపేర్లు చేసింది బాబు గారేనా? దాని పక్కన 2వ శిలాఫలకం ఉంది. అధ్యయనానికి సంబంధించింది సార్. అది 2014-19 మధ్యన ఏ బ్లాక్ లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసేవాళ్ళం అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని. అడ్డే తాను రిపేర్ చేసిన జైల్లో, అది కూడా తాను కట్టించిన బ్లాక్ లోనే ఆయన పెట్టారంటే ఇరిబ్యాడ్. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఆ ఒక్క క్షణం బాధేసింది. మీరు ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు ఏతన్నారు సార్ నాన్నగారు? ఆయన ఒకటన్నారు, ఎందుకురా భయపడుతున్నావు, ఎవడేం చేయగలుగుతాడు, మరి ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ. అదే మరి ఆయన జైల్లో ప్రశాంతంగా ఉన్నారు, మీరే బయట గోడగోలు చేశారు. చూసాం కదా పులి. పులి ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి. పులి అంటే పులే. ఇంకేటి సార్ విశేషాలు? ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం భయపడిపోతున్నారు రా స్వామి. ఎర్ర బుక్ సంగతి అలా ఉంచండి, సంవత్సరం అయిపోయినది, గ్యాస్ సిలిండర్లు ఏది, ఉచిత బస్సు ప్రయాణం ఏది, ఆడబిడ్డ నీదేది, నిరుద్యోగ భృతి ఏది అని అడుగుతున్నారు సార్ ప్రజలు. ముందు దాని సంగతి చూడండి. బాండ్, జేమ్స్ బాండ్, టీడీపీ జేమ్స్ బాండ్లు ఎక్కడున్నారని బ్యాండ్ బజాయిస్తున్నారు మాజీ మంత్రి రోజా గారు. నమస్తే మేడం. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మొదటిదిగా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతున్న ఒక్కరికి కూడా ఈ రోజు ఉద్యోగం ఇవ్వలేదు. అదేంటండి, సూపర్ 6 మొత్తం అయిపోయినాయి, ఎవరన్నా అడిగితే 4 మందం అన్నారుగా మన బాబు గారు, మళ్ళీ అడుగుతున్నారేంటి మీరు? లోకేష్ గారేమో జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు, ఇప్పుడు జూన్ వచ్చింది. అవును, జనవరిలో రిలీజ్ చేస్తామన్నారు, ఏ సంవత్సరం చెప్పరేటి మీకు? ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తూ వాళ్ళు మాత్రం ఈ రోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని రాత్రి పగలు కట్టపడుతుంటే మీరేటి మేడం ఎంజాయ్ చేస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు అని అంటారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏమో సీఎం జాబ్, పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ కేమో డిప్యూటీ సీఎం జాబ్, పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్ కేమో మంత్రి జాబ్. అయితే ఇప్పుడు ఏదంటారండి? ఎన్నికల ముందేమో బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ అన్నారు. ఇంటింటికి వెళ్ళి బాండ్లను పంచారు. మామూలుగా చెప్తే జనం నమ్మరని అలా బాండ్లు ఇచ్చారండి. ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచిన తెలుగుదేశం పార్టీ జేమ్స్ బాండ్లందరూ ఎక్కడికి పోయారు? వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారండి. ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు, ఇప్పుడు రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు. ఎవరు మేడం రబ్బర్ లాగా మెలికలు తిరిగేది? ఈ రోజు యువత ఎదుగుతున్నారు. ఎవరి కోసం ఎదుగుతున్నారండి? డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు. కనిపించకపోతే ఫోన్లు ఉన్నాయి కదండి, ఫోన్ చేస్తే మాట్లాడతారు కదా. హరహర మల్లు డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు. ఆ సినిమా షూటింగ్ అయిపోయి చాలా రోజులైంది కదండి. ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు. పోనీ వాళ్ళ పార్టీ నాయకులను అడిగితే చెప్తారు కదండి. ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ, మా ఫోన్ కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు. మరి షూటింగ్ లో ఉంటే ఎలా కనిపిస్తారండి? ప్రశాంతంగా షూటింగ్లు కూడా చేసుకునేవరా ఏంటి మీరు? ఏంటండి మీరు మరీను? రవితేజ సినిమాలో హీరో చెప్పిన డైలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారని అంటున్నారు మాజీ మంత్రి పేరు నాని గారు. టీడీపీలో అద్భుతంగా రానెత్తున్న మహానటి గురించి కూడా వివరించారు. నమస్తే సార్, చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్ధాలు చెప్పాడు. మరి ఏటనుకుంటున్నారు? తండ్రిని మించిన తనయుడు ఆ మాత్రం లెవెల్ ఉండకపోతే ఎలా సార్? ఇంక మూడో ఆయన అయితే మూడో ఆయన అంటే పవన్ కళ్యాణ్ సారే కదా, ఆయన ఏం చేశారు సార్? మళ్ళీ రవితేజ గారి సినిమా ఏదో వచ్చింది. రవితేజ సినిమానా? ఏం సినిమా? ఆయనకి హీరోకి కళ్ళు కనపడు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదు అంటాడు. ఓ ఆ సినిమానా? రాజా ది గ్రేట్. ఇప్పుడు ఆ సినిమాకి పవన్ గారికి ఏంటండి లింక్? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు అంటే కామెడీ చేసేస్తున్నారండి బాబు మీరు. కేవలం జగన్ గారిని తిడతాకి మాత్రమే వస్తుంది. ఎవరు హోమ్ మినిస్టరా బాగా తిడతారని మేడం గారినే పంపిస్తున్నారేమో తిట్టమని. ఆవిడ శాఖ హోం శాఖ కాదు, జగన్ తిట్టే శాఖ. అలాంటి శాఖ కూడా ఉంటుందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆవిడ అప్పుడేం మాట్లాడింది ఇప్పుడేం మాట్లాడింది ఒకసారి చూద్దాం, చూడండి ఒకసారి. ఏం చూపించండి. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా?
ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటారు. అంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? మహానటి అంటారు కదా, సావిత్రి గారి సినిమా టైటిల్ సాంగ్ వస్తుంది, అది ఇయ్యాలి. ఆరోగ్యం కోసం యోగా చేయండి, ఆసనాలు వేయండి, ప్రాణాయామం చేయండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తుంటారు కదా యోగా గురువులు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకో అడుగు ముందుకేసి సూపర్ 6 హామీలు కావాలా? అయితే ఆసనాలు వేయండి అని అంటున్నారని సెటైర్ వేస్తున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నయ్య. అనియా ఏంటి మ్యాటరు? చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు సూపర్ 6 అని. అవును ఇచ్చినారు కదా. ఉన్నట్టుండి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇచ్చేసిన అన్నాడు. అవుననియా ఇచ్చేసినాడంట. రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసి ఆడవాళ్ళందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నీకు పడి నాకేమైనా పడలేదా, లేదా పడితే నేనేమైనా చూసుకోలేదా అని చెప్పి పాపం అందరూ అయోమయంలో పడినారు. అయోమయంలో పడిన వాళ్ళ నాలుగు కూడా మందం అంటాడేమో మరి. వీళ్ళు ఏదైనా ఒక స్కీమ్ పెట్టినారంటే ఖచ్చితంగా దాంట్లో స్కామ్ ఉంటుంది. అవునా? ఏదో ఉదాహరణ చెప్పండి. గతంలో హ్యాపీ సండే, అది స్కామా? దోమల పైన దండయాత్ర. ఓహో, అది మామూలు దండయాత్ర కాదు. ఇప్పుడు రీసెంట్ గా ఏంద్రా అంటే యోగాంధ్ర. యోగాసనాలతో గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు, చూసారు కదా. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి సార్ మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది సార్ అంటే అంటే ఊపిరి గట్టిగా పీల్చండి, స్లో వదలండి అంట. ఈ లెక్క నిరుద్యోగ భృతి ఏది అంటే శవాసనం ఏమంటాడేమో. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు, మీకు అందరికి గుర్తుందో లేదో. ఏం కదన్నయ్య? మళ్ళీ ఓ పాలు చెప్పు. ఏం రా కథ అంటే, ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట. కుక్కనా? కానీ ఆ కుక్కను చంపితే గాను గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట. అయ్యో. వాడు ఏం చేసినాడు, రోజు ఒక 10 మంది కూర్చునే కాడికి పోయి ఒరే అది పిచ్చి కుక్కరా అని చెప్తాడంట. అమ్మో భలే స్కెచ్ చేశాడుగా. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడంట, ఒరే ఆ కుక్క నిన్ననే ఒక ముసలోని గడిచిందిరా అని చెప్తాడంట. వామ్మో. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడు, ఒరే ఆ కుక్క నిన్ననే చిన్న పిల్లోని గడిచిందిరా అని చెప్పి వన్ ఫైన్ డే ఆ కుక్కను చంపుతాడంట. అయ్యో, గ్రామస్తులు ఏం అనలేదు మరి? గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయింది అన్నారట. మొత్తానికి ప్లాన్ వర్కౌట్ అయ్యింది. అసలు ఇది చంద్రబాబు గారు చెప్పిన కదా, లేకపోతే చంద్రబాబు గారి గురించి మీరు చెప్పిన కదా? 9 ఏళ్ల తర్వాత కాబోయే సీఎం నేనే అని బల్లగుద్ది చెప్తున్నారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి గారు. ఆల్రెడీ దరఖాస్తు పెట్టేసుకున్నాను, కుర్చీ మీద కర్సీపు కూడా వేసానని తేల్చేశారు. నమస్కారం సార్, ఏంటి సార్ సంగతులు? రైతులకు ఎట్లా వీళ్ళు ఇచ్చారంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపులా? చెప్పండి. హోటల్లో కూర్చోగానే హోటలోడు మనం మీల్స్ కూర్చోగానే వాడు ముందు గ్లాస్ పెడతాడు, తర్వాత ప్లేట్ పెడతాడు, మళ్ళా ఒక 10-5 నిమిషాలకు వాడు గ్లాసులు నీళ్లు పోస్తాడు. కూర ఒకసారి, అన్నం ఒకసారి, రొట్టెలు ఒకసారి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్? కేసీఆర్ అట్లా. మరి రేవంత్ రెడ్డి ఎట్లా? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? అదే ఏం చేశారు? ప్లేట్లో అన్నం పెట్టి, గ్లాసులు నీళ్లు పోసి, కూరగాయలు అన్ని వేసి ఒకటే ఇట్లా ప్లేట్ ముందు పెట్టేసాడు. అంటే ఇమ్మీడియట్ అన్నం తినుకుంటూ నీళ్లు తాక్కుంటూ అట్లా ఎట్ ఎ టైం డబ్బులు వేసేసాడు. ఇదంతా వదిలేండి సార్, అసలు మీరు సీఎం ఎప్పుడు అవుతారు చెప్పండి? అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇడిచినట్లేడు. అలాంటి ఎలా సార్? ఎప్పటికీ రేవంత్ రెడ్డి సారే ఉంటారా కుర్చీలో? ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఆ తర్వాత ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన ట్రై చేస్తున్నాడు. 5, 3 అంటే 8 ఏళ్ళు ఖాళీ లేదన్నమాట. మరి మీ సంగతి ఏంటి గురుగారు? మీరు ఇంక సీఎం కారా? నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. 9 ఏళ్ళ వరకు ఎందుకు సార్? 2028లో కావచ్చు కదా. ఆల్రెడీ దాని దరఖాస్తు పెట్టిండు కదా. ఈ 3 ఏళ్ల కోసమే కదా. ఈ 3 ఏళ్ళు కాక ఇంకొక 5 ఏళ్ళు పెట్టిండు. ఈ 3 ఏళ్ళు తర్వాత 5 ఏళ్ళు. మరి మీకెప్పుడు ఛాన్స్? ఆయన 5 ఏళ్ళ దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. అవుతారు సార్, మీరు ఏదో ఒక రోజు సీఎం అవుతారు. ఏమైపోతుంది ఈ సమాజం? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఈ నగరానికి ఏమైంది? ఈ యూత్ ఇలా ఎందుకు పాడైపోతుంది? భార్య భర్తను లేపేయడు, భర్త భార్యను సఫా చేయడు, ఏటిదంతా అని పాపం తెగ బాధపడిపోతున్నారు ఈ హెచ్ గారు. నమస్తే సార్, ఏంటి సార్ మీ బాధ? మన సాఫ్ట్వేర్ లో కో లివింగ్ స్పేసెస్ అని పెట్టినాడు. కో లివింగ్ స్పేసా అంటే ఏంటి సార్? ఆడపిల్ల మగపిల్ల ఒకే రూమ్ లో ఉంటారట. ఇది ఎక్కడ న్యాయం అండి? అవునా? మరి మీరేటంటారు? ఈ సిస్టమ్ బాగలేదు. ఇప్పుడు సిస్టమ్ ఇలాగే ఉంది సార్, మన చేతుల్లో ఏటి లేదు. సోషల్ మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? ఇలాంటి సంఘటనలు తక్కువ చూపించురా బాబు. అలా కుదరదు సార్, సోషల్ మీడియాను కంట్రోల్ చెయ్యలేము. గతంలో ఆడపడుతు అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే, ఇప్పుడు లేదా? ఇప్పుడు భార్య లేదు, భర్త లేదు, భర్త భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతుంది. ఇది
ఇప్పుడు ట్రెండ్ సార్, రోజులు మారిపోనా, ఏంటి చేద్దాం? లవంగంతో చేస్తారు, పెళ్ళవంతో చేసుకుంటారు. ఆ లవర్ గాడు వచ్చేసి అసలు భర్తను చంపేస్తున్నాడు. అవును సార్, పాపం బ్రహ్మసారులు పెళ్లి మాట ఎత్తితేనే ఉనుకుపోతున్నారు. ఈ సమాజం ఎక్కడ పోతుందో తెలుస్తలేదు. తెలియనప్పుడు వదిలేయండి సార్, ఎందుకు బాధపడిపోతారు? స్కెచ్ కూడా భార్యనే వేస్తుందా బాబు, భర్తను ఎట్లా చంపాలని తోడు కలిసి. ఇవి వెనకటి రోజులు కాదు సార్, ఇష్టం లేకపోతే ఫసక్ అంతే. ఏం సమాజం రా బాబు ఇది అంతే సార్, ఎవ్వరు బాగు చేయలేరు ఈ సమాజాన్ని, మీరేం వర్రీ అవ్వకండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు. నమస్తే సార్, చెప్పండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ములాఖతై ప్రజలను ఆగం చేస్తున్నాయని చెప్పడానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం కమిషన్, టెలిఫోన్ ట్యాపింగ్. అంటే కాళేశ్వరం కమిషన్, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇవన్నీ ఉత్తిత్వేనా? ఈ రెండిట్లలో ఎండ్ రిజల్ట్ ఏమొస్తుంది? ఏమొస్తుంది? ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం చేసేటట్లు లేరు ఇక్కడ. గాడిద గుడ్డ అంటే దోషులు ఎవరో తేల్చరా? మరి ఈ బోర్డు దానికి అంత పెద్ద బిల్డప్ ఎందుకు సార్? కొండంద వెనకటికో సామెత చెప్తారు, ఎలుకని పట్టిర్రని. మరి వీళ్ళు ఎలుకనైనా పడతారా లేదా? వీళ్ళ ఆఖరికి ఎలుకని కాదు ఇంకేం కూడా పడుతుంది కూడా వీళ్ళకి చేతనైతే లేదు. మరి ఇప్పుడు జరుగుతుందంతా ఏటన్నట్టు? అంటే ఇది ఒక నాటకం అన్నట్టు. అది సరే, ఫైనల్ గా ఏంటి చెప్తారు మీరు? కాంగ్రెస్ చేసేది షేవ్ అన్న, మేము చేసేది సేవ్. షేవ్ సేవ్ అంటే ఏంటి సార్? మేము సేవ్ చేసేటోళ్ళం, వాళ్ళు షేవ్ చేసేటోళ్ళు. ప్రాస బాగుంది. మరి బీఆర్ఎస్ వదిలేసారేంటి సార్? వాళ్ళని కూడా కలిపి ఇంకో స్లోగన్ వదిలితే బ్రహ్మాండంగా ఉండేది కదా. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కరీంనగర్ నడి గడ్డ మీదైనా సరే దమ్ముంటే రా చూసుకుందా, నీ పెతాపం నా పెతాపం అని బండి సంజయ్ను ఛాలెంజ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు. నమస్తే సార్. ఏంటి సార్ ఏదో ఆవేశంలో ఉన్నట్టున్నారు? అసలు నీకేమైనా దిమాగ్ ఉందా బండి సంజయ్? అదేంటి సార్, కేంద్ర మంత్రిని పట్టుకొని అంత మాట అనేసినారు, నోటికి ఎంత వస్తే అంత మాట అనేయడం ఏంటి? 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు నువ్వు? అవును అయ్యారు. మరి అయితే ఏంటంటారు ఇప్పుడు? శాతగాని దద్దమ్మవి బండి సంజయ్ నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను మాట్లాడుద్దా? నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. మరి మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారు కదా, మరి మీది సీఎం రేవంత్ గురించి మాట్లాడే స్థాయా అని కాంగ్రెస్ వాళ్ళు అడిగితే ఏడు చెప్తారు సార్? చలో నీకు దమ్ముంటే కరీంనగర్ చౌరస్తా గడ్డ మీద కూర్చొని చర్చకు పెడదాం దా. కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండో, నువ్వేమి ఇచ్చినో, మీరేం చేసిరో, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్దాం దా. అది అలా ఛాలెంజ్ చేశారు, బాగుంది. చర్చకు రమ్మనండి, సమస్యల మీద చర్చించండి. ఇలా తిట్టుకుంటే ఏమొస్తా సార్? మీరు ఒకటంటే వాళ్ళు 2 అంటారు. రోజు ఇదే పని ఏంటి? వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 3 గెలుస్తారని జోస్యం చెప్తున్నారు బీజేపీ ఎంపీ అరవింద్ గారు. బీఆర్ఎస్ లీడర్లు అందరూ జైలుకి వెళ్లాల్సిందే అని కొండ బద్దలు కొట్టేశారు. వాళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా ఆయనే కన్ఫర్మ్ చేశారు. నమస్తే సార్, ఎవరెవరు వెళ్తారు సార్ జైలుకి? గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా అంటే ఇట్లాంటి ఏమనుకున్నారు బిడ్డే, ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఓ ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా. వీళ్ళు నేను చేస్తారు, వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. గప్ప గప్ప గుద్ది రప్ప రప్ప జైల్లో వేయాలా? వామ్మో, పెద్ద స్కెచ్ చేశారుగా. జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. మీరు గప్ప గప్ప రప్ప రప్ప అని సెటైర్లు వేస్తున్నారు కానీ మళ్ళీ వచ్చేది మేమే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దానికి మీరేంటారు? 3 సీట్లు రావిలకి తిప్పి కొడతాయి. 3 సీట్ల తూకం వేసినట్లు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్? ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు. నెక్స్ట్ టైం ఏం మాటలు సార్ అయ్యి? అలా అనొచ్చా? తప్పు కదా. నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి సిద్దిపేటలో. ఏమనుకుంటున్నారు మరి? సిద్దిపేట హరీష్ రావు గారు అడ్డా. సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా? మరి 3 సీట్లలో ఇంకో 2 సీట్లు ఎవరు గెలుస్తారో చెప్పలేదు. ఈ పాలు వచ్చినప్పుడు చెప్తురికి వెళ్ళండి. ఇంక ఈ వారం మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా తిరకాస్ దగ్గర ఏం వార్తలు ఉన్నాయో చూసేద్దాం. తిరకాసనియా 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 ఏందన్నా అట్ట భయపెడతావా? ఏటలా జడుచుకున్నావు? పుట్టింటికి వెళ్ళిన భార్య చెప్పా పెట్టకుండా సడన్ గా తిరిగి వచ్చినట్టు అలా గుడ్లు మిటకరి చూస్తున్నావు ఏటనియా? ఏటైంది ఇవాళ నీకు? జోగన్న ఏటి నువ్వు
నువ్వేనా? అదేం పేసరా నేనే కదా. అది కాదనా, నువ్వు మనిషివేనా అని నాకు కాస్త డౌట్గా ఉంది. ఓ నీ దొంపదగా, నేను మనిషినే దెయ్యంలా కనిపిస్తున్నాయి నీకు. ఏమన్నా 2-3 రోజుల నుంచి ఎవరిని చూసినా దయ్యాలాగా కనిపిస్తా ఉంటారు నాకు. వామ్మో, ఈ దెయ్యాలు కావాలటనియా? యోగన్నో అదిగో అక్కడ ఏదో ఉందనా, నన్నే చూస్తుందనా. ఏంటది? ఎక్కడుంది? నీ వెనకాలనా ఎవరో ఒక ఆవిడ తెల్లగా చీర కట్టుకొని చుట్టంతా ఎరబోసుకొని నన్నే చూస్తుందనా. ఎవరున్నారు నా వెనకాల? ఎవరు లేరు కదా. లేదన్నా, ఇందాక ఉండిందా నన్నే గుడ్లు అప్పగించి చూస్తా ఉండిందా. అది దెయ్యమో భూతమో అయి ఉంటుందనో. ప్రకాశనియా ఏటనియా, ఏదైనా బ్రేకింగ్ న్యూస్ చెప్తామని పిలిస్తే దెయ్యాలు భూతాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఏటైంది ఇవాళ నీకు? 2 రోజుల నుంచి నిద్రలో దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, కన్న పిశాచాలు, కామిని భూతాలు ఒకదానంటే ఒకటి వెనకనే వచ్చి నేను వీడని నీడను నేనే అని పాటలు కూడా పాడుతున్నాయనా. అయితే ఇప్పుడు ఏడు చేద్దాం అనుకుంటున్నావు? ఈ దెయ్యాలు భూతాలతో నేను ఆగలేనమ్మా, అందుకే ఏపీకి వెళ్తుండా. ఏపీకి ఎందుకు? అక్కడ ఎవరన్నా పెద్ద డాక్టర్ చూపించుకుంటావా? డాక్టర్ని కాదనా, అక్కడ ఒక పెద్ద భూత వైద్యుడు ఉన్నాడా, ఆయన్ని కలుస్తా. భూత వైద్యుడా? ఎవరు? ఇంకెవరన్నా, మన చంద్రబాబు సారు. ఎవరు? సీఎం చంద్రబాబు గారు? అవును. పిచ్చిలేసిందే ఏంటి నీకు? ఆయన సీఎం గారు తెలుసా? ఆయనకి దెయ్యాలు భూతాలు వదిలించడం కూడా తెలుసను. ఏ పిచ్చా నీకు? ఎవరిని పట్టుకొని ఏట మాట్లాడుతున్నావు? ఏందని అట్ట మాట్లాడతావా? బాబు గారే చెప్పారు కదా, భూతాలు దెయ్యాల్ని రానియను, సీసాలో బంధించి పాతి పెడతాను అని. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు నీ దెయ్యాలు భూతాలను వదిలించుకోవడానికి బాబు గారి దగ్గరికి వెళ్తున్నావు అంట, అంతేనా? అంతే కదా. బాబు గారు అప్పుడప్పుడు అలా పంచి డైలాగులు జోకులు వేస్తా ఉంటారు. అంటే బాబు గారికి దెయ్యాలు భూతాలు వదిలించే మంత్రాలు రావా జోగన్న? మంత్రాలకు చింతకాయలు రాలే కాలం కాదనియా ఇది. అనవసరంగా నువ్వు భయపడిపోయి నన్ను భయపెట్టేశావు. అంటే బాబు గారు చెప్పిందంతా బుస్సేనా? లేకపోతే జోగన్న ఏంటి మళ్ళీ? ఈ ఆత్మలు ప్రేతాత్మలు నిజంగా ఉన్నాయంటావా? నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. అన్నట్టు మనిషి చనిపోయిన తర్వాత దయ్యం అవుతాడా భూతం అవుతాడా? నీకు దండం పెడతానన్నయ్య, నన్ను వదిలేయి. అను సినిమాల్లో దెయ్యాలు తెల్ల చీరలే కట్టుకొని ఉంటాయి, ఎందుకనా? టీ షర్టు జీన్స్ ప్యాంటు అస్సలు వేసుకోవేందే? ప్రకాశన్య చాలు ఇంకా ఆపేయి. ఇంకొక డౌట్ ఉందన్నా. ఏంటో చెప్పు. మనిషి దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందనా? అసలు దెయ్యాలకు పిల్లలు పుడతాయా? మొన్న నా కల్లోకి వచ్చిన దెయ్యం భలే అందంగా ఉందనా. ఇంకొక మాట మాట్లాడావంటే నేనే మంత్రగాడిని పిలిపించి నీకు శాతపడి చేయించాను. జోగన్న నీ వెనకాల ఎవరో ఉండారనా? నాడికి ఇంత పొడుగ్గా జాచిపెట్టి నన్నే చూస్తుందనా? ప్రకాశన్య అప్పు అప్పుకోలేదా? ఎందుకన్నా అంత కోపడతావా? నీకంటే దెయ్యమేనాయమా? ఏం దెయ్యాలా? ఇక్కడ ఇవి ఈ వారం ముచ్చట్లు. మరిన్ని జామ్ జట్టుకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.